అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మా సోదరులు చిరంజీవి, సాకే వీర, ఉమామహేశ్వరి వీళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఏకలవ్యుడు అంటేనే గుర్తొచ్చేది మహాభారతం. ఏకలవ్యుడు ఎరుకుల కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్ని చిన్న చూపు చూసి గురుదక్షిణ కింద ఆయన బొటన వేలు కట్ చేయించడం జరిగింది. ఆయన ఆ బొటన వేలు కానీ త్యాగం చేయడం జరిగింది. అలాగే ఎరుకులకి మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మాట ఇచ్చారు. దాని వైపు నేను కానీ కృషి చేస్తానని చెప్పేసి మీ అందరి మీడియా మిత్రులు ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. విగ్రహ ప్రతిష్ట కావాలని చెప్పేసి అడిగారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏవైతే ప్లేస్ అనుకూలంగా ఉంటుందో చూసి ఆ విగ్రహ ప్రతిష్ట కానీ ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ మీడియా మిత్రులు ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి తొలి ఏకాదశి రోజున ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఎరుకల జాతి ఆనుముత్యం, ఆది మూల పురుషుడైనటువంటి ఏకలవ్యుని జయంతిని ఇవాళ స్థానిక నవోదయ కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇదే జయంతి రోజున మరి ఇక్కడ స్థానిక నవోదయ కాలనీలో మరి ఏకలవ్యుని జయంతికి మరి విగ్రహం ఏర్పాట్లకు మరి స్థలం కేటాయించి అక్కడ అధికారులతో మాట్లాడి మనకు స్థలం కేటాయించి విగ్రహ ఏర్పాట్లు కూడా అనుమతి ఇస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి ఆనాడు ఏకలవ్యుడు ఏ విధంగా అయితే మరి ఎరుకల కులాలకి అండగా నిలబడ్డాడో మరి కాలానుగుణంగా మరి మహాభారతంలో ఏకలవ్యుడు, మరి అదేవిధంగా సేవలాలు, మరి బ్రిటిష్ కాలంలో మరి ఎవరైతే ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూడా జాతి కోసము మేము ఏదైనా హక్కులు సాధించుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేస్తేనే మేము హక్కులు సాధించుకోగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ గుర్తించి మరి ఎరుకలు గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి ఎన్నో పథకాలను కూడా తిరిగి పునఃప్రారంభించే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ విధంగా భవిష్యత్తులో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మా ఎరుకలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మేము కూడా 30 లక్షల మంది ఎరుకల జాతి కులాలు ఉన్నారు. మరి వారిని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షంలో అయితే మాట ఇచ్చాడు. ఇవాళ అధికార పార్టీలో కూడా ఆ మాటను నెరవేర్చాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మా ఏకలవ్యుని ఇట్లా నడి రోడ్లో చేసుకునే బదులు మాకు ఒక విగ్రహం, ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయండి. గత ప్రభుత్వంలో కూడా మేము చాలామంది చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడినామే, కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. కానీ ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే మా దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్న గారు ఇక్కడికి వచ్చి పిలవంగానే ఆయన ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టంగానే ఎన్నో పనులు వదులుకొని ఇక్కడికి వచ్చి ఆయన మాకు ఈరోజు ఒకటి గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.